Garuda Kitchen World exclusive stainless steel సామాన్లు wholesale and retail Aziz Plaza in Hyderabad. నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం. వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. ఏంటి ముక్కోటి ఏకాదశి యొక్క వైశిష్టం ఏమిటి? ఈ ముక్కోటి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును ఉత్తర ద్వారం గుండా ఎందుకు మనం వీక్షించాలి? ఇలా చేయటం వల్ల ఎటువంటి ఫలితాలు ఏర్పడతాయని అంశం తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు ఆకెళ్ల శ్రీలక్ష్మి గారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మా. అమ్మ, ముక్కోటి ఏకాదశి యొక్క వైశిష్టం ఏంటి? ఈ ఏకాదశి రోజున ఉపవాస నియమాలు అంటే ఎటువంటి నియమాలతోటి ఉపవాసం అనేది చేయాల్సి ఉంటుంది? ఆ శ్రీ మహావిష్ణువుని ఎందుకు ఉత్తర ద్వారం గుండా మనం దర్శనం చేసుకోవాలి? ఎలాంటి ఫలితాలు ఉంటాయి? వైకుంఠ ఏకాదశి, దీన్నే ముక్కోటి ఏకాదశి అని కూడా అంటాం. అయితే ఈ వైకుంఠ ఏకాదశి అనేది మనకు చూసుకుంటే సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయి. అంటే మనకి శుక్లపక్ష ఏకాదశి, కృష్ణపక్ష ఏకాదశి. ఈ ఏకాదశుల్లో ఏమి చేసినా ఉపవాసం ఉన్నా లేకపోయినా కూడా ఈ ముక్కోటి ఏకాదశి రోజు మాత్రం ఉపవాసం ఉండాలి అని చెప్తారు. ఎందుకంటే ఇక్కడ స్వామివారు ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారం గుండా ఇక్కడ భక్తులకి దర్శనం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎలా దర్శనం ఇస్తారటైనా 33 కోట్ల మంది దేవతలతో సహా అయినా దర్శనం ఇవ్వడం అనేది జరుగుతుంది. అందుకనే దీన్ని ముక్కోటి ఏకాదశి అని కూడా అనడం అనేది జరుగుతోంది. అయితే ఇక్కడ మార్గశిర మనకి శుక్లపక్ష ఏకాదశి, అలాగే ధనుర్మాసం రాగానే వచ్చే మొట్టమొదటి ఏకాదశి మనకి ఈ ముక్కోటి ఏకాదశి. కాబట్టి ఈ ఏకాదశి రోజు భక్తులకి దర్శనం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈరోజు వైకుంఠ ఏకాదశి రోజు ఎవరైతే ఉపవాసం చేస్తారో వాళ్ళకి అంటే మిగతా 23 ఏకాదశులు ఉపవాసం ఉన్నా లేకపోయినా కూడా ఈ ఏకాదశి మాత్రం ఉపవాసం ఉంటే మాత్రం మనకి మిగిలిన ఏకాదశులు ఉపవాసం ఉన్నంత ఫలితం వస్తుంది అని చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే మనకి ఈ వైకుంఠ ద్వారం అంటే మనకి తెలిసేది ఉత్తర ద్వారం. మిగిలిన రోజుల్లో మనకి ఈ ఉత్తర ద్వారాన్ని ఎక్కడా మనకి తెరిచినట్టు గుళ్ళల్లో కనపడవు. కేవలం వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే మనకి ఈ ఉత్తర ద్వారాన్ని భక్తుల దర్శనం కోసం తీయడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి ఈరోజు ముఖ్యంగా తెల్లవారుజాము నుంచి కూడా మనకి వైష్ణవాలయాలన్నీ కూడా చాలా కిక్కిరిసిపోతూ ఉంటాయి జనాలతో. అలా మనకి రోజంతా కూడా ఆ ఉత్తర ద్వార దర్శనం అనేది జరుగుతుంది. అయితే దీంట్లో కొంతమందికి ఏంటంటే మొదటి దర్శనం మనకి చెప్పడం అంటే తలుపులు తీయంగానే మొదటి దర్శనం అవ్వాలని, అందులో తెల్లవారుజామునే దర్శనం చేసుకోవడం అనేది ఇంకా విశేషం అని చెప్పడం అనేది ఉంటుంది. కాబట్టి చాలామంది ఎక్కువగా మనకి రాత్రి అంటే ఒక 3 నుంచే క్యూలు కట్టడం అనేది జరుగుతుంది ఈ వైకుంఠ ఏకాదశి రోజు. అలాగే ఇక్కడ ముఖ్యంగా కూడా ఈరోజు చేసే ఉపవాసము, జాగరణ, జపము, అలాగే మానసిక పూజ, అర్చనలు, అభిషేకాలు, వ్రతాలు ఇవన్నీ కూడా ఎంతో ఉత్కృష్టమైన ఫలితాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ మనకి వైకుంఠ ఏకాదశి అనేది ఒక మార్గాన్ని చూపిస్తుంది, ఆధ్యాత్మిక మార్గాన్ని చూపిస్తుంది. మనకి ఉత్తరాయణ పుణ్యకాలం కూడా మనకి చెప్పడం అనేది జరుగుతుంది మామూలుగా అయితే ఈ ఏకాదశి రోజు నుంచి. అది కూడా విశేషం. అయితే ఇక్కడ మనకి విష్ణు పురాణ ప్రకారం మనకి చూసుకుంటే 2 రాక్షసులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న శ్రీ మహావిష్ణువు వారి కోసం తన వైకుంఠ ద్వారాలని తెరిచాడని, కాబట్టి తమ కథ విని వైకుంఠ ద్వారాన్ని ఎప్పుడైతే అంటే వైకుంఠ ద్వారం గుండా శ్రీ మహావిష్ణువు స్వరూపాన్ని చూసి వారికి వైకుంఠ ప్రాప్తి కలిగిందని, కాబట్టి ఆ రోజు ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వైకుంఠ ద్వారం గుండా విష్ణువుని కానీ దర్శనం చేసుకుంటే వాళ్ళకి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని చెప్పడం అనేది మనకి పురాణాల ప్రకారం జరుగుతుంది. అంటే రాక్షసులకే ఆయన వైకుంఠ ప్రాప్తి అని ఇచ్చారు అంటే మనం ఎంత పుణ్యం చేసుకుంటే మనకి ఈ వైకుంఠ ద్వార దర్శనం అవుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ వైకుంఠ ఏకాదశి రోజు చాలా విశేషంగా దర్శనానికి వాళ్ళు వెళ్ళడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఎక్కువగా శ్రీరంగము ఇలాంటి వాటిల్లో ఇంకా విశేషంగా జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా చెప్పుకుంటే మనకి శ్రీరంగం చెప్తారు, కానీ ఇప్పుడు మిగిలిన అంతంత దూరాలు అందరూ వెళ్ళలేరు కదా. కాబట్టి ఏం చేస్తున్నారంటే అన్ని వైష్ణవాలయాల్లో కూడా ఈ యొక్క ఉత్తర ద్వార దర్శనం అనేది భక్తులకు దర్శనం ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే మనకి ఇంకొక విషయం,
పద్మపురాణ ప్రకారంగా అని చూసుకుంటే శ్రీ మహావిష్ణువు నుండి ఒక శక్తి ఉద్భవించిందని, ఆ శక్తి మురా అనే రాక్షసుణ్ణి సంహరించిందని మనకి ఇక్కడ పురాణాల ప్రకారం చెప్పడం అనేది జరుగుతోంది. అందుకనే మనకి ఇక్కడ మురా అనే రాక్షసుడు ఎవరైతే ఉన్నారో ఆ రాక్షసుడి యొక్క బాధ తాళలేక దేవతలందరూ కూడా విష్ణువుని ఆరాధన చేస్తే, అయితే ఆ మురతో ఈయన కూడా యుద్ధం చేసి ఇలా కాదు ఇతన్ని చంపడానికి ఏదైనా ఒక అస్త్రం కావాలి అని కానీ అన్నప్పుడు వీళ్ళు ఈ శ్రీ మహావిష్ణువు ఈ బదరిక ఆశ్రమంలో అక్కడ విశ్రమిస్తున్న సమయం బదరికలో అక్కడ ఆయన ఒక గుహలోకి వెళ్ళి విశ్రమిస్తాట. విశ్రమించినప్పుడు ఈ మురా అనే రాక్షసుడు విష్ణువుని సంహరించడానికి వస్తాడు. ఎప్పుడైతే ఆయన పడుకున్నప్పుడు ఆయన సంహరించడానికి వస్తాడో ఆయనలోంచి ఒక శక్తి ఉద్భవిస్తుంది. ఆ శక్తి ఈ యొక్క మురని సంహరిస్తుంది. కాబట్టి ఆ రోజు ఆ శ్రీ మహావిష్ణువు ఆ శక్తినికి మెచ్చుకొని ఆవిడికి ఏకాదశి అని పేరు పెట్టడం అనేది జరిగింది. కాబట్టి ఏకాదశి రోజు ఈ యొక్క ముర అనే రాక్షసుడు సంహరించాడు. కాబట్టి ఈ మనం తినే ఆహారపు గింజలలో అంటే బియ్యపు గింజల్లో ఈ ఏకాదశి రోజు ఆ రాక్షసుడు దాగి ఉంటాట. అందుకనే ఏకాదశి రోజు ఉపవాసం ఉండమని చెప్పేది. ఏకాదశి రోజు బియ్యం అదే మన అన్నం వండుకొని తినకూడదు, ఎందుకంటే అందులో రాక్షసుడు ఉంటాడు. రాక్షసుడు అంటే దేనికి? తామస గుణానికి వీటికి ఆయన ప్రతీక. కాబట్టి ఏకాదశి రోజు ఆహారము తినద్దు అనడానికి కారణం, విశేషమైన కారణం ఇది. కాబట్టి అంటే మనం ఏదైనా ప్రత్యక్షంగా అన్నం వండుకోవడం కానీ లేదా ఆ బియ్యాన్ని భిన్నము చేసి దానితో తయారు చేసిన ఎటువంటి పదార్థాన్ని కూడా ఈ ఏకాదశి రోజు తినకూడదు. ఆ రోజు సాధ్యమైనంత వరకు ఉపవాసం ఉండడం లేదా పళ్ళు, పాలు ఇలాంటివి పానీయాలు ఇలాంటివి తాగాలే తప్ప ఆహారాన్ని స్వీకరించరాదు అని చెప్పి మనకి పురాణ గాథ ద్వారా అర్థమవుతుంది. కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి రోజు అందరూ కూడా భక్తులందరూ కూడా ఈ యొక్క ఉత్తర ద్వారం గుండా ఆ శ్రీ మహావిష్ణువుని దర్శనం చేసుకుని ఆ రోజు ఇందాక మనం చెప్పుకున్న నియమాలు అవన్నీ కూడా పాటించుకుని ఇక్కడ మనకి ఏవైతే ధర్మబద్ధమైన కోరికలు ఉన్నాయో ఆ ధర్మబద్ధమైన కోరికలన్నీ తీర్చుకుని అంత్యమున మన యొక్క వైకుంఠ ప్రాప్తిని ఆ శ్రీ మహావిష్ణువు అందరికీ కలుగజేయాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. అమ్మ ముక్కోటి ఏకాదశి యొక్క వైశిష్ట్యం ఏంటో తెలియజేసినందుకు ధన్యవాదాలు.